ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆమెన్. నీ వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7-9 వచనాలు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచడం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకము. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషను విర్రవీక్షణ దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, మీరు సత్యములకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకరికొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించడి. ఏలి అనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతి గడ్డి పువ్వు వలె ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని చేయించుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవసాయం మీరు ఇచ్చిన వాక్యాన్ని కుదర చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ వాక్యమే సత్యము తండ్రి. నీ వాక్యం అనుసరించి నిన్ను మహిమపరచు కనపరచు నీకు మహిమార్థంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.